ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఏఐకే ఎంఎస్ నాయకులు మాట్లాడుతూ రైతులకు సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, తడిసిన వరి ధాన్యాన్ని, పత్తిని, మొలకెత్తిన మొక్కజొన్నను ప్రభుత్వమే సీసీఐ ద్వారా కొనుగోలు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు ప్రభుత్వ అధికారులను కోరారు. ఈ చేతిలో ఉన్నటువంటిది ఏంటంటే ఇక్కడ పంట మొత్తం తుఫాన్ తోటి నష్టపోయారు. ముఖ్యంగా మొక్కజొన్న పంట కొన్ని గ్రామాలలో మొలకెత్తింది. దాన్ని కొనుగోలు చేయటానికి సీసీఐ కేంద్రాలు అనేటువంటి వాటిని ఏర్పాటు చేయవచ్చు. అది మీ చేతిలో ఉన్నది. ఆ సీసీఐ కేంద్రం అనేది ఇల్లందు మండలంలో ముకుందాపురం, కొమరారం, పేకులపల్లి మండలంలో బోర్డు అనేటువంటి 3 కేంద్రాలు ఉన్నాయి. అవి ఏజెన్సీ ప్రాంతాలు. దాదాపు వేలాది ఎకరాల మొక్కజొన్న వేశారు ఆ ప్రాంతంలో మొలకెత్తేది. ఈ 3 సెంటర్లలో సీసీఐ కేంద్రాన్ని ఏర్పాటు చేయమనేటువంటిది కోరుతుంది. అట్లాగే చట్టవిరుద్ధంగా ఇక్కడ కొంతమంది మధ్య దళారీలు పంటని కొనుగోలు చేస్తున్నారు. అది 1800కి, 1600కి, ముఖ్యంగా 1700కి కొంటున్నటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది ఉన్నది. చట్టవిరుద్ధంగా జరుగుతున్న ప్రభుత్వ అధికారులు పట్టించుకోవాలి. వాళ్ళ ఖాతాల్ని సీల్ చేయాలి. లేదా వాళ్ళకి లైసెన్స్ లేకుండా కొనుగోలు చేస్తే వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలి. వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి రైట్స్ కూడా ఉంది. కానీ అది జరగకపోగా వాళ్ళకి మద్దతుగా, వాళ్ళకి సపోర్టుగా బాజాప్తుగా లారీలు పెట్టి కొనుగోలు జరుగుతుంటే వాటిని ఎందుకు కంట్రోల్ చేయటం లేదు అనేటువంటి చెప్పి మేము అడుగుతున్నాం. దీని మూలంగా రైతు నష్టపోతున్నాడు. అది మీరు చేయగలిగినటువంటి అది ఇన్ని రోజులు అవుతున్నది. ఎన్ని రోజులు? నెల అవుతున్నది. నెల రోజుల నుంచి మేము అధికారులని, కలెక్టర్ గారిని కలిసాం, రిప్రజెంట్ చేశాం, మిమ్మల్ని కలిసాం, రిప్రజెంట్ చేశాం, అక్కడ తహసీల్దార్ని కలిసాం, రిప్రజెంట్ చేశాం, రోడ్లు ఎక్కాం, ఆందోళన చేశాం. అయినా నిమ్మకి నీరెత్తినట్టుగా ఈ రైతు సంఘాలు ఏమీ చేయలేవని చెప్పి మీరు వ్యవహరిస్తున్నారు. అంటే మీరు కూడా దోపిడీదారులకే సపోర్ట్ ఉన్నారా ఏమిటని చెప్పి మాకు అనుమానం వచ్చింది. ఆ అనుమానం నివృత్తి చేసుకుంటేందుకు మీ దగ్గరకు వచ్చాం. దాని మీద మీరు ఏమంటారు అనేటువంటి చెప్పండి. ఈ 3 కేంద్రాలలో మీరు సీసీఐ కేంద్రాలు పెడతారా లేదనేటువంటి విషయాన్ని స్పష్టపరచండి. దాన్ని బట్టి మా ఉద్యమ కర్తవ్యాన్ని ఎలా రూపొందించుకోవాలి అనేటువంటి చూస్తాం. ఇప్పుడు మీకు రిప్రజెంట్ చేసిన విషయాన్ని మీరు ప్రభుత్వం, మీ పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాం అనేటువంటి చెప్తారు. ఓకే, దాన్ని మేము ఏకీపిస్తాం. కానీ మీ చేతులు ఉన్నాయి కూడా ఎందుకు పరిష్కరించడం లేదు అనేటువంటిది మేము అడిగాం. దానికి మీరు చెప్తే దాన్ని బట్టి మేము సెంటర్ అడుగుతున్నారో తప్పకుండా అది ఇస్తాము. అట్లానే మధ్య దళారులు ఎవరైతే తక్కువ ధరకు కొని రైతులను మోసం చేస్తున్నారని చెప్పారు కదా, దాని మీద కూడా వెంబడి విచారణ జరిపి ఎవరైతే అట్లా చేస్తున్నారో వాళ్ళకి పోలీస్ కేసులు కూడా పెట్టేసి వాళ్ళని అరెస్ట్ చేస్తారు. గ్రామ అధికారులకు తెలియకుండా, మండల అధికారులకు తెలియకుండా లోన్లు పంట తక్కువ రేటుకు ఎందుకు పోతుందో దాని మీద మీరు సీరియస్గా ఉంటే 2 రకాల అధికారులు ఇక్కడే ఉన్నారు కాబట్టి మీరు ఆ పని చేసి పెట్టాలి. రిజల్ట్ మాకు కనపడకపోతే మన జిల్లాలో ఆధారప ఆందోళన వస్తాయి. బోర్డు సెంటర్ల ఈ 2 సెంటర్లలో ఎప్పటికల్లా పెట్టగలిగే అవకాశం ఉంది సార్. ఇప్పుడే ఇచ్చారు కదా, నేను అధికారులతో మాట్లాడాలి కదా, నేను వీడియో కాన్ఫరెన్స్ వచ్చాను. అది కాగానే ధన్యవాదాలు సార్.